ఇక వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడిన సంఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్లో జరిగింది. మున్సిపాలిటీ కేంద్రంలో విధులకు హాజరైన కార్మికుడు జోగు అనంతయ్య రోడ్డుపై వెళ్తున్న పలువురి మీద వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో అనంతయ్యకు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొడంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని, కుక్కల నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని తాజా మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ అన్నారు. ఉదయం 5 గంటలకు మున్సిపల్ సిబ్బంది ఆచరించి విధులకు హాజరు కావడానికి పోతున్నటువంటి యోగి అనంతయ్య అనేటువంటి వ్యక్తిని కుక్కలు కరుచుకుంటూ పిలుచుకొని పోవడం జరిగింది. అప్పుడే పక్కనున్న సిబ్బంది అందరూ వాటిని నివారించడంతో అవి పక్కకి వెళ్ళిపోయినాయి. ఆయనకు తీవ్ర గాయాలైనాయి. ఆయన తక్షణమే హాస్పిటల్కి తరలించి ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదేవిధంగా ఆయనతో పాటు మేదరి కిష్టప్ప, గొంగళ్ళ కుర్మయ్య అంటే ముగ్గురు వ్యక్తులకు కూడా వెంబడే కుక్కలు కరవడం జరిగింది. కనుక తక్షణమే స్పందించి కొడంగల్ మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా కొడంగల్ మున్సిపాలిటీ ప్రజలకు కూడా ఉండగా దయచేసి మీరు కూడా మీ పిల్లలను బిస్కెట్లకని పాలకని వాటి కోసం వీటి కోసం అని బయటకు పంపొద్దు. ఎందుకంటే ఈ రోజు రేపు చాలా మంది అసలు మాంసం తీసుకొని ఇట్లా పోతుంటే కూడా ఎంతో మంది నుంచి చేతుల నుంచి కూడా కవర్లు గుంజిపోయిన దినాలున్నాయి.